అది 2013 జూన్ 16 రాత్రి సమయం. కేదార్నాథ్ లోయ మొత్తం కనీబిని ఎరగని వరదలతో మునిగిపోతోంది. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వేల కొద్ది భవనాలు పేక మీడలో కూలిపోతున్నాయి. 10,000 మందికి పైగా ప్రజలు ఆ ప్రళయంలో కొట్టుకుపోయారు. ప్రకృతి తన ప్రళయ రూపాన్ని చూపిస్తున్న ఆ భయంకరమైన రాత్రి ఒక నిర్మాణం మాత్రం చెక్కు చెదరలేదు. అదే కేదార్నాథ్ ఆలయం. ఆలయం వెనుక భాగంలో ఎక్కడి నుంచి ఒక పెద్ద బండరాయి కొట్టుకొచ్చి ఆగిపోయింది. వరద ప్రవాహాన్ని రెండుగా చీల్చి ఆలయానికి ఎలాంటి నష్టం కలగకుండా కాపాడింది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ ఆలయం అంతటి ప్రళయాన్ని ఎలా తట్టుకుంది? ఆ రాయి నిజంగానే ఆలయాన్ని కాపాడడానికి వచ్చిందా, లేక అది కేవలం యాదృచ్ఛికమా? అసలు ఈ ఆలయాన్ని ఎవరు ఎందుకు అంత పటిష్టంగా నిర్మించారు? ఈ ప్రశ్నల వెనుక ఉన్న రహస్యాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఈరోజు వీడియోలో కేదార్నాథ్ ఆలయ రహస్యాలు మరియు చరిత్ర గురించి తెలుసుకుందాం. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. తమ సోదరులను, గురువులను, బంధువులను చంపినందుకు పశ్చాత్తాపంతో రగిలిపోయారు. ఈ పాపాల నుంచి విముక్తి పొందడానికి వారు శ్రీకృష్ణుని సలహా మేరకు శివుడిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. శివుడి కోసం వెతుకుతూ కాశీకి వెళ్లారు. కానీ అక్కడ శివుడు వారికి కనిపించలేదు. పాండవుల మీద కోపంతో ఉన్న శివుడు వారిని తప్పించుకోవడానికి హిమాలయాలకు వెళ్లి ఒక ఎద్దు రూపాన్ని ధరించాడు. పట్టు వదలైన పాండవులు శివుడిని వెతుక్కుంటూ హిమాలయాలకు చేరుకున్నారు. గుప్తకాశి అనే ప్రదేశంలో వారు ఎద్దుల మందను చూశారు. భీముడు తన భారీ శరీరంతో 2 పర్వతాల మధ్య నిలబడి ఎద్దులను తన కాళ్ళ కింద నుంచి వెళ్ళమని ఆదేశించాడు. మిగతా ఎద్దులను వెళ్లిపోయినా శివుడు రూపంలో ఉన్న ఎద్దు మాత్రం అక్కడే నిలబడిపోయింది. భీముడు ఆ ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నించగా అది భూమిలోకి మాయమవడం ప్రారంభించింది. అప్పుడు భీముడు ఆ ఎద్దు మూపురాన్ని గట్టిగా పట్టుకున్నాడు. శివుడు వారి భక్తికి ప్రసన్నుడై వారికి దర్శనమిచ్చి పాపాల నుంచి విముక్తి కలిగించాడు. ఆ ఎద్దు మూపురం భాగం కేదార్నాథ్ లో వెలిసిందని మిగిలిన భాగాలు మరో 4 ప్రదేశాలలో తుంగనాథ్ చేతులు, రుద్రనాథ్ ముఖం, మధ్యమహేశ్వర్ నాభి, కల్పేశ్వర్ జటాజూటం వెలిశాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ 5 ప్రదేశాలను కలిపి పంచకేదార్ అని పిలుస్తారు. పాండవులు మొదట కేదార్నాథ్లో ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. కాలక్రమేణా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోగా 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు ప్రస్తుత ఆలయాన్ని పునర్నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. కేదార్నాథ్ ఆలయం నిర్మాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ మిస్టరీ. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం ఈ ఆలయం దాదాపు 400 సంవత్సరాల పాటు పూర్తిగా మంచు కింద కప్పబడి ఉందని తెలిసింది. లిటిల్ ఐస్ ఏజ్ అని పిలువబడి ఈ కాలంలో హిమాలయ ప్రాంతం మొత్తం భారీ గ్లేసియర్స్ తో నిండిపోయింది. ఆశ్చర్యకరంగా అంత సుదీర్ఘకాలం మంచు కింద ఉన్నప్పటికీ ఆలయ నిర్మాణానికి ఎలాంటి పెద్ద నష్టం జరగలేదు. ఇది ఆ కాలంలోని నిర్మాణ నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ, డెహ్రాడూన్ శాస్త్రవేత్తలు ఈ విషయంపై విస్తృతమైన పరిశోధనలు చేశారు. ఆలయ గోడలపై ఉన్న పసుపు గీతలను అధ్యయనం చేసి హిమానీ నదుల కదలికల వల్ల ఏర్పడిన గుర్తులని వారు కనుగొన్నారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు చాలా బరువైనవి మరియు దృఢమైనవి. వాటిని ఒకదానితో ఒకటి అతికించడానికి ఇంటర్లాకింగ్ టెక్నిక్ను ఉపయోగించారు. ఈ టెక్నిక్ వల్ల రాళ్ల మధ్య బలమైన బంధం ఏర్పడి భూకంపాలు, వరదలు మరియు హిమపాతాల వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తిని ఆలయానికి ఇచ్చింది. ఆలయాన్ని ఉత్తర దక్షిణ దిశలో కాకుండా తూర్పు పడమర దిశలో నిర్మించడం కూడా ఒక తెలివైన నిర్ణయం. దీనివల్ల సూర్యరశ్మి నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా ఆలయ పునాదులు చాలా లోతుగా మరియు పటిష్టంగా ఉన్నాయి. ఈ నిర్మాణ శైలి మరియు ఉపయోగించిన మెటీరియల్స్ కారణంగా 400 ఏళ్ల పాటు మంచు కింద ఉన్న 2013లో వచ్చిన ప్రళయాన్ని తట్టుకుని నిలబడగలిగింది. ఇది కేవలం దైవిక శక్తి మాత్రమే కాదు, అద్భుతమైన మానవ మేధస్సు మరియు నిర్మాణ కౌశలానికి నిదర్శనం. 2013 జూన్ 16 మరియు 17 తేదీలలో ఉత్తరాఖండ్లో సంభవించిన ఆకస్మిక వరదలు ఒక మహా ప్రళయాన్ని సృష్టించాయి. కొన్ని గంటల్లోనే కుండపోత వర్షం కురవడంతో చుట్టుపక్కల ఉన్న చొరబారి సరస్సు గట్లు తెరుచుకొని మందాకిని నది ఉగ్రరూపం దాల్చింది. నీటి ప్రవాహం, బురద, బండరాలు మరియు శిథిలాలతో కలిసి ఒక భయంకరమైన శక్తితో కేదార్నాథ్ లోయ వైపు దూసుకొచ్చింది. ఈ ప్రవాహానికి అడ్డు వచ్చిన ప్రతిదీ హోటళ్లు, దుకాణాలు, ఇల్లు అన్ని పేక మేడలా కూలిపోయాయి. వేలాది మంది యాత్రికులు, స్థానికులు ఈ ప్రళయంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసంలో యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయే ఒక అద్భుతం జరిగింది. కేదార్నాథ్ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. దీనికి ప్రధాన కారణం ఆలయం వెనక భాగంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ఒక భారీ బండరాయి. స్థానికులు దీనిని భీమ్శిల లేదా దివ్యశిల అని పిలుస్తారు. ప్రవాహం యొక్క ఉధృతికి కొట్టుకొచ్చిన ఈ బండరాయి ఆలయానికి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఆగిపోయింది. ఇది ఒక సహజమైన గోడలా పనిచేసి ఉధృతంగా వస్తున్న నీటి ప్రవాహాన్ని రెండుగా చీల్చింది. దీంతో నీరు ఆలయానికి ఇరువైపుల నుంచి ప్రవహించి
ఆలయ ప్రధాన నిర్మాణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడింది. ఆలయానికి ముందున్న నంది విగ్రహం, ఇతర చిన్న నిర్మాణాలు కొట్టుకుపోయిన గర్భగుడి మరియు సభా మండపం సురక్షితంగా ఉన్నాయి. ఈ సంఘటనను చాలా మంది దైవిక జోక్యంగా భావిస్తారు. శివుడే ఆ రాయి రూపంలో వచ్చి తన ఆలయాన్ని కాపాడుకున్నాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. శాస్త్రీయంగా చూస్తే ఆలయ పటిష్టమైన నిర్మాణం మరియు ఆ బండరాయి అదృచ్ఛికంగా సరైన ప్రదేశంలో ఆగడం వల్ల ఆలయం నిలబడింది. కారణం ఏదైనా ఈ సంఘటన కేదార్నాథ్ ఆలయ మహిమను మరింత పెంచింది. కేదార్నాథ్ ఆలయం కేవలం ఒక ప్రార్థనా స్థలం కాదు, ఇది ఆర్కిటెక్చరల్ మార్వెల్. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఎటువంటి ఆధునిక టెక్నాలజీ లేని రోజుల్లో అంత ఎత్తైన మరియు ప్రతికూల వాతావరణం ఉన్న ప్రదేశంలో ఇంతటి పటిష్టమైన ఆలయాన్ని ఎలా నిర్మించారనేది ఇప్పటికీ ఒక మిస్టరీ. ఈ ఆలయాన్ని కత్వూరి శైలిలో నిర్మించారు. ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించిన పెద్ద పెద్ద రాతి పలకలను చుట్టుపక్కల పర్వతాల నుంచి సేకరించారు. ఈ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చడానికి యాస్లర్ అనే ఒక పద్ధతిని ఉపయోగించారు. ఈ పద్ధతిలో రాళ్లను చాలా ఖచ్చితంగా కత్తిరించి సిమెంట్ లేదా సున్నం వంటివి లేకుండానే ఒకదానికొకటి ఇంటర్లాక్ చేస్తారు. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఆలయానికి అసాధారణమైన బలాన్ని ఇస్తుంది. అందుకే ఇది శతాబ్దాలుగా భూకంపాలు, హిమపాతాలు మరియు వరదలను తట్టుకొని నిలబడగలిగింది. ఆలయం 6 అడుగుల ఎత్తైన వేదికపై నిర్మించబడింది. దీనివల్ల పునాదులు మరింత పటిష్టంగా మారాయి. గర్భగుడి లోపల గోడలు దాదాపు 12 అడుగుల మందంతో ఉంటాయి. ఈ మందపాటి గోడలు లోపలి భాగాన్ని చలి నుంచి కాపాడుతాయి. గర్భగుడిలో ఉన్న శివలింగం అసాధారణమైనది. ఇది త్రిభుజాకారంలో ఒక ఎద్దు మూపురం ఆకారంలో ఉంటుంది మరియు ఇది స్వయంభూ లింగం అని నమ్ముతారు. ఆలయం లోపల పాండవులు, ద్రౌపది, శ్రీకృష్ణ మరియు ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయం పైకప్పు కూడా ఒకే పెద్ద రాతి పలకతో నిర్మించబడిందని అంటారు. అయితే ఇది ఎలా సాధ్యమైందో ఎవరికీ తెలియదు. ఆలయ గర్భగుడిలో ఎప్పుడూ ఒక అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆలయాన్ని మూసివేసిన 6 నెలల పాటు కూడా ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుందని పూజారులు చెబుతారు. ఇది కూడా ఒక అంతు చిక్కని రహస్యమే. కేదార్నాథ్ ఆలయం సంవత్సరంలో కేవలం 6 నెలలు మాత్రమే భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటుంది. సాధారణంగా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో, అంటే అక్షయ తృతీయ రోజు ఆలయ తలుపులు తెరుస్తారు మరియు దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ రోజున మూసివేస్తారు. దీనికి భౌగోళిక మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. శీతాకాలంలో ఈ ప్రాంతం మొత్తం భారీ హిమపాతంలో కప్పబడి ఉంటుంది. ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోతాయి మరియు ఆలయానికి వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోతాయి. ఈ సమయంలో అక్కడ నివసించడం అసాధ్యం. అందుకే ఆలయాన్ని మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర ఆలయానికి తరలిస్తారు. శీతాకాలం మొత్తం పూజలు అక్కడే జరుగుతాయి. ఆధ్యాత్మికంగా ఒక ఆసక్తికరమైన నమ్మకం ప్రచారంలో ఉంది. ఆలయాన్ని మూసివేసే సమయంలో గర్భగుడిలో ఒక అఖండ జ్యోతిని వెలిగించి తలుపులకు సీల్ వేస్తారు. 6 నెలల తర్వాత ఆలయాన్ని తిరిగి తెరిచినప్పుడు ఆ జ్యోతి అచ్చం అలాగే వెలుగుతూ ఉంటుందని చెబుతారు. ఈ 6 నెలల కాలంలో మనుషులు లేనప్పుడు దేవతలు మరియు ఋషులు కేదార్నాథుడికి పూజలు చేస్తారని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే 6 నెలల తర్వాత ఆలయాన్ని తెరిచినప్పుడు లోపలంతా శుభ్రంగా పూజలు చేసినట్లుగా ఉంటుందని అంటారు. ఈ నమ్మకం భక్తులకు ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తుంది. మానవులు పూజించలేని సమయంలో స్వయంగా దేవతలే ఈ శివుడిని సేవిస్తారనే భావన ఈ క్షేత్రం యొక్క పవిత్రతను మరింతగా పెంచుతుంది. కేదార్నాథ్ ఆలయం కేవలం భక్తికి మాత్రమే కాకుండా అనేక శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక అద్భుతాలకు కేంద్రంగా ఉంది. ఈ ఆలయం భూమి యొక్క అయస్కాంత క్షేత్రానికి సంబంధించి చాలా శక్తివంతమైన ప్రదేశంలో ఉందని కొందరు పరిశోధకులు నమ్ముతారు. ఈ ప్రాంతంలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుందని, ఇది మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుందని అంటారు. అందుకే కేదార్నాథ్ దర్శనం చేసుకున్న తర్వాత మనసు ప్రశాంతంగా, తేలికగా అనిపిస్తుంది. ఆలయ గర్భగుడిలోనే శివలింగం కూడా చాలా ప్రత్యేకమైనది. ఇది భూమి లోపలికి ఎంత లోతుగా ఉందో ఎవరికీ తెలియదు. ఈ లింగం నుంచి నిరంతరం శక్తి తరంగాలు వెలువడతాయని, అవి పరిసర ప్రాంతమంతా వ్యాపించి ఉంటాయని నమ్ముతారు. ఆధ్యాత్మికంగా చూసే కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆదిశంకరాచార్యులు తమ 32వ ఏట ఇక్కడే మహాసమాధి చెందారని చెబుతారు. ఆలయం వెనుక భాగంలో ఆయన సమాధి కూడా ఉంది. ఇది ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది. 2013 వరదల తర్వాత ఆలయం పునర్నిర్మాణ పనులలో భాగంగా పురావస్తు శాఖ వారు కొన్ని ఆసక్తికరమైన విషయాలను కనుగొన్నారు. ఆలయ నిర్మాణం మరియు దాని పరిసరాలపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. ఆధునిక విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కేదార్నాథ్ ఆలయంలోని కొన్ని రహస్యాలు ఇప్పటికీ అంతు చిక్కకుండానే ఉన్నాయి. ప్రకృతి ప్రకోపానికి నిలబడిన తీరు, 6 నెలలు వెలిగే అఖండ జ్యోతి, స్వయంభూ లింగం యొక్క శక్తి, ఇవన్నీ కేదార్నాథ్ ఆలయం కేవలం ఒక రాతి కట్టడం కాదని, అది దైవిక శక్తి మరియు మానవ మేధస్సు కలిపిన ఒక అద్భుతమని నిరూపిస్తున్నాయి.